మెదక్ జిల్లా తూప్రాన్ మండల పరిధిలోని మల్కాపూర్ గ్రామ రైతులు కూరగాయల సాగులో ఆదర్శంగా నిలుస్తున్నారు. పందిళ్లు ఏర్పాటు చేసుకుని నాణ్యమైన దిగుబడులు సాధిస్తూ మంచి ధరలను పొందుతున్నారు. మల్కాపూర్లో 100కు పైగా రైతు కుటుంబాలున్నాయి. గతంలో వీరంతా వివిధ పంటలు సాగు చేసేవారు. అనుకున్న స్థాయిలో దిగుబడి రాక ఆదాయం ఆర్జించలేకపోయారు. దీంతో కూరగాయల వైపు దృష్టి సారించారు. అధికారుల ప్రోత్సాహంతో పందిరి విధానాన్ని ఆచరిస్తూ ఆర్థికంగా నిలదొక్కుంటున్నారు. కౌలు పట్టుకొని చేస్తున్నా. ఒక రెడ్డిది బీర పంట వేస్తున్నా. ఒక దాదాపు 30 గుంటల భూమి 20,000 దాకా పెట్టిన ఖర్చు. ఇప్పుడు అయితే ఒకటే వెళ్ళినంటే రెండే కాపులలో మన ఖర్చు వెళ్ళిపోతుంది. అయితే 2 కాపులలో వెళ్ళలేదు. అయితే దిగుబడి కొంచెం తక్కువ వస్తుంది. కింద లఘు పెట్టలేదు కాబట్టి నాకు దిగుబడి తక్కువ వస్తుంది. లఘు పెడితే మాత్రం ఒక 2 కాపులకు వెళ్ళిపోతుంది. 40 రోజులు కటింగ్కి వస్తుంది. కటింగ్ 2 నెలల నుంచి 3 నెలల దాకా కటింగ్ నడుస్తుంది. కటింగ్ చేసిన పంట ఒంటి మామిడిలో అమ్ముకొస్తున్నా. దీంతో పాటు ఒక చుక్కపు పంట పెట్టినా. అది కొంచెము వర్షాల ఖరాబ్ అయిపోయింది. ఎకరం మొక్కజొన్న పెట్టిన అది అంత మొలిచింది. ఇప్పుడు అది కూడా కౌలుకే చేస్తున్నా. మేము బీరకాయ తోట కానీ, ఆందంకాయ తోట కానీ, మిర్చి కానీ, టమాటా కానీ మంచి పేపర్ వేసి బాగా సాగు చేసుకుంటాం. మాకు బాగా పంటలు పండుతాయి. ఈ వరి పంటలు లాభం లేదు. మేము తీగ పంట ఎక్కువ వచ్చేసి నుంచి మేము బాగా లాభం పొందినాం. పందిరిపై బీర, కాకర, సొర, చిక్కుడు పంటలను సాగు చేయడంతో పాటు టమాటా, వంగ, ఆకుకూరలను సైతం పండిస్తున్నారు. సాగు ఆశాంతం అన్ని సస్యరక్షణ చర్యలు చేపడుతున్నారు. పండించిన పంటను హైదరాబాద్లోని సూపర్ మార్కెట్లకు విక్రయిస్తున్నారు. పంట నాణ్యంగా ఉండటంతో కంపెనీలు ఒప్పందాలు చేసుకుని మరీ కొనుగోలు చేస్తున్నారని అంటున్నారు. మల్కాపూర్లో ఎక్కువ వ్యవసాయం పైన ఆధారపడి ఉంటాము. నేను ఇంటర్ పూర్తి చేసి తర్వాత అక్కడ హైదరాబాద్కు పని వెళ్ళి లేదు మా సొంత భూమిలోనే పంట పండించుకొని ఉన్నదాన్ని మార్కెట్ తీసుకోవాలని చెప్పి మేము ఇక్కడ వచ్చేసి వ్యవసాయం చేస్తున్నాను. వ్యవసాయం ఇక్కడ బాగున్నది. ఇందులో కాకర పెట్టాము, వంకాయ పెట్టాము, మిర్చి ఉన్నది. మాకు దగ్గర ఇక్కడ వంటిమామిడిలో మార్కెట్ ఉన్నది. తర్వాత తూప్రాను హైదరాబాద్కి తీసుకెళ్తుంటాము. ప్రస్తుతం అయితే రేట్ బాగానే ఉన్నది. మొన్నటి వరకు పెళ్లి సీజన్ అయి రేట్ అయితే బాగున్నది. ఈ పందిరి సాగులో ఒకసారికి ఖర్చు వస్తే 1,50,000 వరకు ఖర్చు వస్తుంది. దిగుబడి ఒక 6-7 లక్షల వరకు ఇప్పటి వరకు ఈ పందిలో 6-7 లక్షల వరకు వచ్చినాయి. 4-5 నెలల్లో వేసి నుంచి ఒక 4 లక్షలు మినిమం 4 లక్షల నుంచి 5 లక్షల వరకు వస్తుంది. ఆ ఉన్న స్టేజ్ని బట్టి 1 లక్ష రూపాయలు అటు ఇటు దిగుబడి మాకు అధిక లాభంలో మాత్రం వస్తుంది. ప్రతి ఒక్కరం కూడా వ్యవసాయం మీద ఆధారపడి ఉన్నాము. ఇంచుమించు ఒక 100 పందిర్లు ఉన్నాయి మా ఊర్లో. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా పందిరి సాగు చేయడంతో చాలా దిగుబడి రావడం జరుగుతుంది. గతంలో ఉన్న దానికంటే వ్యవసాయం ఇప్పుడు చాలా బాగుంది. ఎందుకంటే డ్రిప్ ఇరిగేషన్ కానీ పందిరి సాగు కానీ చాలా బాగుంది. కాకపోతే ఏంటంటే ఈ సమయంలో ఇప్పుడు ప్రస్తుతం మార్కెట్లో రేట్లు లేవు కాబట్టి కొద్దిగా ఇబ్బంది అవుతుంది. కానీ దిగుబడి మాత్రం ఇంతకుముందు చూస్తే మాత్రం ఇప్పుడు చాలా బాగుంది దిగుబడి. రేట్లు లేవు కాబట్టి మన సూపర్ మార్కెట్లకు రత్నదీప్ కానీ ఇది మోరు, విజేత అలాంటి మార్కెట్లకు వేయడంతో మంచి క్వాలిటీ ఉన్నది కాబట్టి కొద్దిగా రేటు లభిస్తుంది. విభిన్న కూరగాయల సాగుతో ఒక పంట ధర తగ్గినా మరో పంట నుంచి ఆదాయం వస్తుందని రైతులు చెబుతున్నారు. సరైన యాజమాన్య పద్ధతులతో నాణ్యమైన దిగుబడులు సొంతమవుతున్నాయంటూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. వినూత్న పద్ధతులతో కూరగాయల పంటలను సాగు చేస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు తూప్రాన్ మండలం మల్కాపూర్ గ్రామానికి చెందిన రైతులు. పందిరి సాగు విధానంలో కాకర, బీర, సోరకాయ, టమాటా, వంకాయ వంటి పంటలను పండిస్తూ ఆర్థికంగా లాభాలు ఆర్జిస్తున్నారు. హైదరాబాద్లోని సూపర్ మార్కెట్లకు తరలిస్తూ అక్కడ విక్రయాలు చేపడుతూ ఆర్థికంగా బలోపేతం అవుతున్నారు. కెమెరామెన్ ఉమామహేశ్వరరావుతో సందీప్, తూప్రాన్.